మనం నేర్పకపోతే మన పిల్లలకి ఇంకెవరు నేర్పుతారు? ఇల్లే మొదటి గురువు, తల్లే మొదటి గురువు, తండ్రే మొదటి గురువు. ఏ సంస్కారమైనా ఇంటి నుంచే మొదలవ్వాలి, దాన్ని పాఠశాలలు వృద్ధి చేయాలి. కానీ మనం ఏమీ నేర్పకుండా పొద్దున స్కూల్కి పంపించేసి సాయంత్రం ట్యూషన్ కి పంపించేసి అబ్బాని మస్తు ఉద్ధరించేసిన నా పిల్లల విషయంలో అంటే అది కరెక్టేనా? ఇంట్లో పెద్దలు ఉండాలి. పెద్దలు వృద్ధాశ్రమాలలోనో లేకపోతే వాళ్ళు మనకు పిల్లలు పుట్టగానే వేరు కాపురంతోనో కాదు, ఇంట్లో పెద్దవాళ్ళను ఉంచుకోవాలి. అంటే మన అత్తా మామల్ని కానీ ఇంకా పెద్ద వయసులో ఎవరున్నా మనతో పాటే వాళ్ళని ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో వాళ్ళందరం కలిసి కనీసం రోజులో ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలి. ఆ కలిసి భోజనం చేసే సమయంలో టీవీలు బంద్ అయి ఉండాలి, మొబైల్ ఫోన్స్ పక్కన పడేసి ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేయాలి. అలాగే వారానికి ఒక్కసారైనా సరే మనకు దగ్గరలో ఉన్న ఆలయానికి శాస్త్రీయమైన పద్ధతిలో మన పిల్లల్ని తీసుకొని వెళ్ళి కాసేపు సమయం దేవాలయాల్లో గడిపి రావాలి. అలా ఏ కుటుంబం అయితే చేస్తుందో ఆ కుటుంబం డెఫినెట్ గా భారతదేశం విశ్వగురువుగా మారడానికి ఉపయోగపడే కుటుంబం అవుతుంది.